శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ కోరుట్ల మున్సిపల్ సమావేశంలో ఏర్పాటు చేసిన ఎజెండాలో మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులను కాంగ్రెస్ వార్డులకు మాత్రమే కేటాయించడాన్ని తప్పుపట్టారు. జనరల్ ఫండ్ నిధులు కోరుట్ల ప్రజల హక్కు అని, దాన్ని అన్ని వార్డులకు సమానంగా కేటాయించకుండా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లకు సంబంధించిన వార్డులపై వివక్షత చూపుతూ వారి వార్డులో నిధులు కేటాయించకపోవడంపై విచారాన్ని వ్యక్తపరిచారు. అలాగే అభివృద్ధి పనుల కొరకై అన్ని వార్డులో నిధులు పెట్టడానికి మాత్రం మున్సిపల్ జనరల్ ఫండ్ లో నిధులు లేవు, కానీ రాజకీయ నాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి 21 లక్షల నిధులు ఎలా కేటాయిస్తారని అనేది ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి పట్టణ అభివృద్ధి కొరకై మున్సిపల్ కు నిధులు కేటాయించలేదు. ఈ వర్షాకాలంలో రోడ్లు పాడై తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని ఇలాంటి సమయంలో జనరల్ ఫండ్ ను వృధా చేయొద్దని కోరారు. కట్టడాలని ఇష్టం వచ్చినట్టు కట్టద్దు, లేకపోతే పూజ చేస్తామని అక్కడ చెప్తారు. కిందికి వస్తే ఎవరి ఇష్టారాజ్యంలో వాళ్ళు కట్టుకుంటా ఉంటారు. ఎంత బాధాకరం అంటే నిన్న మన 2 రోజులు హైదరాబాద్ చుట్టూ తిరిగినాము. అక్కడేమో లీగల్గా అన్ని పేపర్లు పర్మిషన్లతో సహా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వం ప్రాపర్టీ బిల్లులు, ప్రభుత్వం కరెంటు బిల్లులు, ప్రభుత్వం వాటర్ బిల్లులు అన్నీ కడుతూ లీగల్గా మంచిగా ఉన్నవాళ్ళేమో అక్కడ పోయి ప్రభుత్వం అవన్నీ కూర్చోబెట్టాం. మన కొరట్ల మెట్పల్లిలేమో పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా కట్టుకుంటాం. ఎంత బాధ అంటే ఇక్కడ నాయకులు మెట్పల్లిలో బస్ స్టాండ్కి, పాత బస్ స్టాండ్ దగ్గర అంతకుముందు మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ గారు రోడ్ వైడనింగ్ కోసం ఉన్న ఖాళీ స్ట్రక్చర్స్ని కూల్చేసి రోడ్ వైడనింగ్ చేస్తే ఆ రోడ్ మధ్యలో కాంగ్రెస్ నాయకులు వచ్చి ఏదో బస్ స్టాప్ అని చెప్పి ఏదో కడతా ఉన్నారు. అక్కడ ప్రజలకు తిరగనీకి జాగలేదు, ప్రజల బండ్లు పోవడానికి లేదు అని చెప్పేసి అక్కడ కూల్చివేస్తే, అలాంటి చోటనే ఆ ఉన్న ఖాళీ జాగాలు ఎక్కడైతే మన రోడ్డు ట్రాఫిక్ కోసం ఏదైతే వదిలినామో అలాంటి చోట వచ్చి స్ట్రక్చర్ కడతా ఉన్నాం కాంగ్రెస్. ఇది తప్ప గత 10 నెలల్లో ఒక అభివృద్ధి పని లేదు, ఒక మంచి పని లేదు. రైతు రుణమాఫీ గురించి రైతులు రోడ్ల మీద ఎక్కితే అడిగే నాదుడు లేడు, రైతు బంధు అడిగే నాదుడు లేడు, మహిళలందరికీ 2500 పెన్షన్ అడిగే నాదుడు లేడు, పెద్దవాళ్ళకి 4000 పెన్షన్ అడిగే నాదుడు లేడు. అన్నిటికంటే బాధ ఏంటంటే ఇప్పుడు నిన్న మనం కొరట్ల మున్సిపాలిటీలో జరిగిన సమావేశంలో జరిగిన రసవసరం, ఇదే మున్సిపాలిటీలో నేను, మా కౌన్సిలర్లు అందరూ కూడా పెద్దలు స్వర్గీయులు రత్నాకర్ రావు గారి విగ్రహం పెడతామంటే మేమందరం కూడా తీర్మానాన్ని ఒప్పుకొని ఇదే కొరట్ల మున్సిపాలిటీలో తీర్మానాన్ని ఒప్పుకొని ఎస్ అని ఆ తీర్మానాన్ని సహకరించాలని మా కౌన్సిలర్ అందరూ కూడా సహకరించారు. ఏం జరుగుతుంది ఇప్పుడు? మొట్టమొదటి వచ్చి కల్లూరు రోడ్డు మొత్తం మొదలుపెట్టారు. మీ అందరు కళ్ళలో ఉంది ఇక్కడ కల్లూరు రోడ్, మన జంక్షన్లోనే ఇక్కడ కల్లూరు రోడ్డు మొత్తం పగలగొట్టారు. అక్కడ బైక్ కూడా తిరగడానికి జాగలేదు, కల్లూరు పగలగొట్టారు. సరే, మళ్ళీ కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అక్కడ కాకుండా చేశారు. ఇప్పుడు ఇక్కడ వెటర్నరీ కాలేజ్ దగ్గర మరి సంబంధించిన విషయాలు పర్మిషన్ నాకు తెలియదు, కానీ వెటర్నరీ కాలేజ్ దగ్గర కట్టుకుంటా ఉన్నాం. సరే, మా నాన్నగారు అయితే 100 స్టాచ్యూ తన సొంత డబ్బులు ఇచ్చి ఎవరినో తప్పు చేయని కాదని చెప్పేది. ఎందుకంటే చాలా బాధాకరమైన పరిస్థితి. కోట్ల మున్సిపాలిటీలో ఫండ్ లేదు, దగ్గర నాకు తెలిసి 2 కోట్ల డ్యూ ఉందంట. ఇప్పుడు 2 కోట్ల డ్యూ ఉందా? దగ్గర 2 కోట్ల డ్యూ ఉందంట. అప్పు ఉంది, ఇప్పుడు 2 కోట్ల డ్యూ ఉంది. ఏది? కోట్ల మున్సిపాలిటీ
ఇలాంటి టైంలో మనము వారంటే మీకు గౌరవం మేము కూడా అందరూ తీర్మానం చేసాం వారి విగ్రహం కోసం పెట్టాలని చెప్పేసి ట్రాక్టర్ మురమ్ముడ పోయట్లేదంట కానీ ఇంకా ఖర్చు పెడతా ఉన్నాం వాళ్ళందరూ కూడా ఒక ట్రాక్టర్ మురమేయండి అంటే కూడా మున్సిపాలిటీ నుంచి ట్రాక్టర్ మురమేయట్లేదు ఇక్కడ గుంతలు పడ్డచ్చు కాడ రోడ్లన్నీ మొత్తం పాడైపోయిన కాడ ఒక ట్రాక్టర్ మురం పోయమంటే పోయిన పరిస్థితుల్లో మనం ఇంత ఖర్చు పెట్టడం సబబా అని అడుగుతా ఉన్నాం. మనం ఆలోచన చేయాలి. నేను చెప్తాను 100% నన్ను కాంట్రిబ్యూట్ చేయమంటే నా సొంత డబ్బులతో నేను కాంట్రిబ్యూషన్ చేస్తా. ఫండ్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా కాదు, ఎమ్మెల్యే ఫండ్ కూడా కాదు అని చెప్పి నా సొంత డబ్బుల నుంచి నేను 100% కాంట్రిబ్యూట్ చేస్తాను. నేనే వస్తాను, కొంత దాతలు కూడా అడుగుదాం అనుకుంటున్నాను. ఈ పరిస్థితి ఉంది మనకు. పోనీ కనీసం ఏమైనా ఫండ్ తీసుకొచ్చినాను, మున్సిపాలిటీ కానీ ఫండ్ తీసుకొచ్చినారా మరి మీరు కాంగ్రెస్ నాయకులు? అది లేదు. దయచేసి నా రిక్వెస్ట్, అందరు వాటిలో సమానంగా గత 15 సంవత్సరాల్లో ఒంట్లో ఎంత బాగా ఇస్తుందంటే కాన్స్టిట్యున్సీలో ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే యథారాజ తల ప్రజలు. అక్కడ ఆయన రెచ్చగొడతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ కూడా కార్యకర్తలు దారిన గత 10-15 సంవత్సరాల్లో ఇక్కడ అసలు కార్యకర్తల మధ్య చిచ్చులు లేవు, కొట్లాటలు లేవు. ఇప్పుడు నిన్న రాత్రి అక్కడ నిన్న పొద్దున ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ నిన్న రాత్రి మెట్పల్లిలో సేమ్ సిమిలర్ ఇన్సిడెంట్. మెట్పల్లిలో రోడ్ మీద వచ్చేసి ఒక టెంట్ వేస్తామంటారు, ఒక కిస్ట్ వేస్తామంటారు రోడ్డు మధ్యలో, ఒక బస్ షెల్టర్ కడతామంటారు రోడ్డు మధ్యలో. కార్యకర్తల మధ్యలో కూడా చిచ్చు ఏర్పడే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు అందరు కూడా సామరస్యంగా శాంతిగా ఉన్న కాన్స్టిట్యున్సీ అల్లరి లేవు, గొడవలు లేవు, ఏమీ లేవు. అలాంటి చోట ఇవాళ ఆ పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. దయచేసి నేను కోరేది అందరం కలిసిమెలిసి మన కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసుకుంటాం. మన ప్రజలు మనల్ని గెలిపించినారు, మరి మిమ్మల్ని గెలిపిలేదని మీకు కోపంగా ఉందా? ఇంకొక డౌట్ నాకు. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని సతాయిస్తూ ఉన్నాడు, హైదరాబాద్ మొత్తం కూడా అల్లకల్లోలమైన హైదరాబాద్ వల్ల, మరి మీరు కూడా మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టారని చెప్పేసి మీకు ఇవాళ మీ ఆధిపత్యం చూపెట్టుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారని నాకు ఒక డౌట్ వస్తూ ఉంది. దయచేసి నాకు రిక్వెస్ట్ ఉంటుంది, ఇలాంటి పనులు చేయకండి. రూల్ బుక్ ఫాలో అవుదాము. మేము చెప్తున్నాము, రత్నాకరరావు గారు దానికి నేను ఇస్తాను డొనేషన్ అని చెప్తా ఉన్నాను. నేను అంత ధర్మంగా ఒక పెద్ద మనిషి మీద గౌరవంతో చెప్తా ఉన్నాను. నేను ఆ డబ్బులు తీసి వార్డులో పెడదాము, సఫాయి వాళ్ళకి జీతాలు ఇద్దాము. వెంటనే ఆ తీర్మానం ఎంత తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సేమ్ టైం ఇవాళ సీనియర్ నాయకులు నరసింహరావు గారు 100% మీ నోటీసులో ఉండదు, మీకు ఏదో తప్పుదారి పట్టినారు వాళ్ళు. అక్కడ మెట్పల్లిలో అక్కడ రోడ్ వైడనింగ్ కోసము అక్కడ ఉన్న ఖాదీలోని కొన్ని షాప్స్ బుక్ చేసి రోడ్ వైడనింగ్ కోసము, ఎందుకంటే రోడ్డు పెద్దగా వాళ్ళ ట్రాఫిక్ జామ్ ఎక్కువవుతుందని చెప్పి చేస్తే నిన్న కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మీకు మరి నోటీసులు ఉందో లేదో మీకు తప్పుదారి పట్టించినారు. మీరు కూడా అది చూసిన తర్వాత మీరు కూడా ఒప్పుకోరు అక్కడ తప్పకుండా. దయచేసి విరమించుకోవాలని చేస్తాము. అట్లానే నిన్న నాకు తెలిసి అక్కడికి మీ చిన్న పిల్లల్ని కూడా తాగిపిచ్చి పట్టుకొచ్చారంట గొడవని. ఆ విద్యార్థులు కూడా నా రిక్వెస్ట్, దయచేసి ఇలాంటి పిచ్చి రాజకీయాలకు మీరు రాకండి, వచ్చి చదువుకొని ఉద్యోగాలు చేసుకోండి. అనవసరంగా కొంతమంది రెచ్చగొట్టండి, రెచ్చిపోవద్దని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా అధికారులకు నా విన్నపము,